హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐకియాలో కిచెన్ వేర్ చూద్దాము. కిచెన్లో కూడా కొన్ని ఐటమ్సే అంటే స్టీల్ ఐటమ్స్, కిచెన్లో కావాల్సిన కుకింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని ఈ వీడియోలో చూద్దాము. ఈ పార్ట్లో ఆల్రెడీ మీరు పార్ట్ 1 చూసేసే ఉంటారు. చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకా ఇందులో కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఐకియాలో చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ షూట్ చేయడానికి చాలా టైమే పడుతుంది. అయితే నేనైతే కొంతవరకు అయితే షూట్ చేశాను. అవి నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇవి 299 రూపీస్లో ఉన్నాయి. మనం ఏవైనా బౌల్స్ లేదంటే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా, ఇలా ఓపెన్ చేసి మనకి ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి దాన్ని బట్టి, ఆ లెంత్ని బట్టి ఇలా పెట్టుకోవడానికి వీలయ్యేలాగా ఈ స్టాండ్ అనమాట. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్ ఉంది. ఇంకా చాలా రకాల కుకింగ్ ఐటమ్స్ అంటే నాన్ స్టిక్ ఐటమ్స్, ఇంకా స్టీల్ ఐటమ్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. అందులో నేనైతే కొన్ని మీకు చూపించడానికైతే ట్రై చేస్తాను. చూడండి, స్టీల్ది మనం జల్లించుకుంటాం కదా పిండి, ఆ స్టీల్ది అనమాట. పిండి జల్లెడ స్టీల్ది. ఇంకా ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రేస్ అన్నీ మనకి ఓవెన్లోకి, ఫ్రిడ్జ్లోకి బాగా యూజ్ అవుతాయి. ఇంకా మెజర్మెంట్ చేసుకునే మెజర్ కప్స్ అనమాట. నార్మల్గా బయటతో పోలిస్తే ఐకియాలో ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది, కానీ క్వాలిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. బయటతో పోల్చినప్పుడు ఆ క్వాలిటీని బట్టే ప్రైస్ ఉంటుంది కదా, మనం అదైతే మనం ముందే ఎక్స్పెక్ట్ చేయాలి. మనకేమనిపిస్తుందంటే బయట చూసి ఇక్కడ అమ్మో చాలా ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది, కానీ ఏదైనా కూడా పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎక్కువ ప్రైస్ ఉన్న వాటికి క్వాలిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. క్వాలిటీ హై రేంజ్లో ఉండాలి, ప్రైస్ మాత్రం తక్కువగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అస్సలు అవ్వదండి. అది ఐకియాలోనే కాదు, ఏ స్టోర్లో అయినా కూడా అంతే. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోస్ చేసిన సనత్ నగర్ వీడియోలో కొంతమంది అయితే కామెంట్ చేశారు, చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి, వెళ్ళాము చాలా షాక్ అయ్యాము, ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాము, అయినా కూడా మాకు ఆ రేట్స్ చూసి మేము షాక్ అయ్యామని కామెంట్ చేశారు. అదైతే ప్రమోషనల్ వీడియో కాదు, ఇది కూడా ప్రమోషనల్ వీడియో కాదు. నేను వెళ్ళాను కాబట్టి అక్కడ ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపిద్దాం అన్నట్లుగా చూపించాను. అయితే అక్కడ కూడా లో క్వాలిటీ ఉన్నాయి, లో కాస్ట్ ఉన్నాయి. ఏదైనా కూడా వెయిట్ని బట్టి ప్రైస్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. తక్కువ క్వాలిటీ ఉన్నవి తక్కువ వెయిట్ ఉంటాయి, వాటికి ప్రైస్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇంకా ఎక్కువ క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్గా వెయిట్ ఎక్కువగా ఉంటాయి, మందంగా ఉంటాయి, ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలా వీళ్ళు చూసి ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళి షాక్ అయ్యామని కామెంట్ చేశారు. అది నా సనత్ నగర్ వీడియో ప్రతి వీడియో కింద సేమ్ కామెంట్ కాపీ పేస్ట్ చేశారు. నాకు చాలా నవ్వు వచ్చింది. నిజంగా వాళ్ళకి ఎక్కువగానే అనిపించుండొచ్చు బయట చూసిన రేట్ని బట్టి. అయితే బయట చూసిన రేటే కాదు, బయట క్వాలిటీ కూడా చూసుకోవాలి, సైజు కూడా చూసుకోవాలి. అంతకన్నా పెద్ద సైజులు బయట తక్కువ ప్రైస్కి రావచ్చు, కానీ క్వాలిటీ ఉంటుంది కదా, క్వాలిటీ చూడాలి, మందంగా ఉందా లేదా చూసుకోవాలి, వెయిట్ చూసుకోవాలి. ఎందుకంటే పల్చగా ఉన్న గిన్నెల్లో కుక్ చేస్తే ఆటోమేటిక్గా అడుగంటుతుంది. స్టీల్వి ఏవైనా కూడా, స్టీల్ అనే కాదు ఏవైనా కూడా అలా మనం వాటిని చూసుకుంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, కాస్ట్ ఐరన్ ప్యాన్స్ కూడా ఉన్నాయి. కాస్ట్ ఐరన్లో కూడా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయండి. ఇంకా పైన నాన్ స్టిక్ సెట్స్ డెకరేట్ మాత్రం చాలా మంచిగా డెకరేట్ చేశారు. అంటే చూడగానే మనకు తీసుకోవాలి అనిపించేలాగా డెకరేట్ చేశారు. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అప్పటికే మేము చాలా షూట్ చేసాము, ఇంకా ఓపిక అయిపోయింది. ఇంకా అందుకని కొంచెం చూపించి అయితే నేను మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసాను. ఇక్కడ చూడండి, బేబీస్కి డాల్స్ ఉంటాయి కదా, అవన్నమాట. ఇది డాల్ఫిన్ డాల్ మంచిగా ఉన్నాయండి. ప్రైజెస్ అయితే హెవీగానే ఉంటాయి. సాఫ్ట్ టాయ్స్ కదా, ఇవి బయట కూడా హెవీగానే ఉంటాయండి. సాఫ్ట్ టాయ్స్కి మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు. అంటే మనం క్లాత్ టచ్ చేసినప్పుడు స్మూత్నెస్ కానీ, ఇంకా లోపల యూజ్ చేసే ఫర్ ఉంటుంది కదా, అది కూడా ప్రెస్ చేసినప్పుడు నలిపినప్పుడు మనకి ఆ ఫీలింగ్, స్మూత్నెస్ ఫీలింగ్ తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఇది క్వాలిటీ దీనికి ప్రైస్ పెట్టొచ్చా లేదా అనేది మనకి ఒక ఐడెంటిఫై వస్తుంది. చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. హోమ్ ఫర్నిషింగ్ కానీ, ఇంకా మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే అన్నీ కూడా యూనిక్గా ఉండాలి, ట్రెండీగా ఉండాలి, ఇంకా డిఫరెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళకైతే చాలా మంచి ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. చూడండి, వార్డ్రోబ్స్, ఇది వచ్చేసి దీని మొత్తం సెట్ వచ్చేసి 63,200 అంటండి. మంచిగా ఉన్నాయి. అంటే వార్డ్రోబ్ ఎలా సెట్ చేసుకోవాలనేది లోపల ర్యాక్స్ అవి పెట్టారు. ఇంకా కొన్ని క్లాత్స్ కూడా పెట్టారనమాట. అంటే మనం
ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తారు. ఇక్కడ కూడా చూడండి వార్డ్రోబ్ ఓపెన్‌గా ఉంది. ఇదొచ్చేసి షర్ట్స్ ఇలా హ్యాంగ్ చేసుకోవాలనేది హ్యాంగర్‌కి కానీ, షర్ట్స్‌కి కానీ, పైన కనిపించేవి కానీ ప్రతి ఒక్కటి కూడా సెపరేట్ ప్రైస్ అండి. అన్నిటికి కూడా డిఫరెంట్ ఐటెమ్స్ ఉన్నాయి కదా! ప్రతి ఒక్కదానికి ట్యాగ్ ఉంది చూడండి. అయితే కాంబోలో కూడా అంటే ర్యాక్స్ అందులో పెట్టుకోవాల్సిన చిన్న ర్యాక్స్ ఉంటాయి కదా! వాటన్నిటిని కూడా సెట్ చేసి టోటల్ అమౌంట్ ఇంత అవుతుంది అని కూడా మెన్షన్ చేసి పెడతారు పైన. లేదు మనకు అదంతా వద్దు ఓన్లీ సెపరేట్‌గా కొన్ని కావాలి అనుకుంటే అలా కూడా మనం కొన్ని తీసుకోవచ్చు. మనకి ఏది కావాలి అనుకుంటే అది తీసుకోవచ్చు. ప్రతి దానికి సెపరేట్ ట్యాగ్ అయితే ఉందనమాట సెపరేట్‌గా. ఇంకా ఇక్కడ చూడండి మనం సెట్ చేసుకునే విధంగా అన్నీ అంటే పిల్లల బెడ్‌రూము, ఇంకా పెద్దవాళ్ళ బెడ్‌రూము ఇవన్నీ ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఇవన్నీ ఉంటాయండి. చూడండి ఇక్కడ పిల్లల బెడ్ అనమాట. చిన్న పిల్లలకి అంటే దాదాపుగా 13, 14 ఇయర్స్ వరకు ఇది యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ లైట్స్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో 999 రూపీస్ ఉంది. అయితే ఐకియాలో ఇప్పుడైతే సేల్ నడుస్తుందండి ప్రెజెంట్ 60% సేల్. 60% ఫ్లాట్ కాదు. అప్ టు 60% సేల్ అయితే నడుస్తుంది. ఇది కూడా బేబీ బెడ్డే అండి. ఇది కూడా చాలా బాగుంది చూడండి. ఇది కూడా 16,400 అండి. పైన బెడ్‌షీట్ ఇవన్నీ కూడా సెపరేట్‌గా ఉంటాయి. నేను చెప్పింది ఆ బెడ్ ఉంది కదా! దాని వరకే అనమాట. కాట్ వరకే అనమాట నేను చెప్పిన ప్రైస్. ఇక్కడ కూడా బేబీ బెడ్ అయితే ఉంది. సైడ్స్‌కి కింద పడకుండా ఉంది. ఉండేలాగా సెట్ చేసి పెట్టారు. ఇది కూడా చిన్నపిల్లల బెడ్ అనమాట ఇవన్నీ. ఆ బ్యాక్ సైడ్ కనిపించేవి చిన్నపిల్లల టవల్స్ వాళ్ళకు క్యారీ చేసే బెడ్స్ ఉంటాయి కదా! మంత్స్ బేబీని క్యారీ చేయడానికి అవన్నమాట. ఇక్కడ కూడా ఒక బెడ్ ఉంది. ఇది 19,000 చేంజ్ ఉంది. ఇంకా ఈ లైన్‌లో కూడా చిన్నపిల్లల బెడ్స్ అయితే చాలా ఉన్నాయండి. 2 స్టేర్స్ బెడ్స్ ఉన్నాయి. సింగిల్‌గా ఉన్నాయి. కింద ఇంకా లాకర్స్ ఉన్నాయండి. దాంట్లో మనం స్టోరేజ్ చేసుకోవడానికి. స్టోరేజ్ స్పేస్ కూడా చాలా ఉంది. ఇంకా చూడండి ఎలా సెట్ చేసి పెట్టారో. డబుల్ బెడ్స్ కూడా ఉన్నాయి. అంటే 2 ర్యాక్స్ ఉంటాయి కదా! పైన ఒక ర్యాక్, కింద ఒక ర్యాకు. నేను ఇందాక మీకు చూపించాను కదా! 3,200 అని అదనమాట ఇది. ఇంకా ఇక్కడ బెడ్స్ ఈ బెడ్స్ కూడా సింగిల్ బెడ్. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇది మనం స్పేస్ అడ్జస్ట్ చేసుకోవడానికండి. నార్మల్‌గా ఇలా యూజ్ చేసుకోవచ్చు. డే టైమ్‌లో కొంచెం క్లోజ్ చేసి దాని కిందకి పెట్టేస్తే అది సింగిల్ కాట్, దివాన్ కాట్ లాగా కనిపిస్తుంది. నైట్ టైమ్‌లో మనం బెడ్‌లా యూజ్ చేసుకోవచ్చు. డే టైమ్‌లో స్పేస్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా రకాల బెడ్స్ అయితే ఉన్నాయి చూడండి. బెడ్స్, కాట్స్, బెడ్స్‌లలో కూడా ఆర్థోపెడిక్ బెడ్స్ అని, ఇంకా హెల్త్‌కి సంబంధించిన డిఫరెంట్ బెడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి బెడ్స్ అయితే ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట. పైన కనిపిస్తుంది కదండీ! ఒక పల్చటి పరుపు అది కూడా సెపరేట్‌గా మనం బై చేసుకోవచ్చు. ఇదొచ్చేసి 4,990 ఉంది. ఈ పరుపుకి 5,990 ఉంది. అది కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. అంటే మన బెడ్ లెంత్‌ని బట్టి ప్రైజెస్ అయితే డిఫరెంట్‌గా ఉన్నాయి. చూడండి బెడ్‌రూమ్ ఎలా ఉండాలి అనేది కూడా సెట్ చేసి పెట్టారు. బేబీ బెడ్ ఎలా ఉండాలి అనేది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న జార్స్ అవన్నీ కూడా వేరే ప్రైజెసే అండి. అన్నిటికి ప్రతి ఒక్కదానికి వేరే ప్రైజెసే. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బెడ్ అయితే ఉంది. దీనికి 24,990 అది ఓన్లీ బెడ్‌కి మాత్రమే. కింద కనిపించేది పరుపుకు వేరే ప్రైస్ అంటే 24,990 ఓన్లీ కాట్‌కనమాట. బెడ్‌కి వేరే, బెడ్‌షీట్స్‌కి వేరే, ఇంకా పిల్లో కవర్స్‌కి అన్నిటికి కూడా డిఫరెంట్ అనమాట. మనం ఇలా వేసినప్పుడు మనం ఎక్స్‌పీరియన్స్ చేసి తీసుకోవచ్చు. అంటే మనం కంఫర్టబుల్‌గా ఉందా లేదా అనేది కూర్చొని ఇంకా అలా సెట్ చేసుకొని, చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అన్ని రకాల బెడ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. చాలా మంచిగా అనిపించింది. అప్ టు 60% సేల్ అంటే కొంచెంలో కొంచెం తక్కువ కొంచెం డిస్కౌంట్ వచ్చినా కూడా హెవీ డిస్కౌంట్ లాగానే ఉంటుంది. ఎందుకంటే ప్రైస్‌ని బట్టి డిస్కౌంట్ అయితే మంచిగా అనిపిస్తుంది కదా! చూడండి ఇది 19,000 రూపీస్‌లో ఉంది. ఇక్కడ మనం ఎక్కడ తీసుకున్నా కూడా షిప్పింగ్ అయితే ఉంటుందండి. మనకి ఇక్కడ మనం అడ్రస్ ఇస్తే 1 డేలో షిప్పింగ్ చేస్తారు. ఇంకా ఇక్కడ చూడండి స్టూల్స్ అయితే ఉన్నాయి. పైన మనం బట్టలు ఆరేసుకోవడానికి అలా ర్యాక్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇంకా కొంచెం టేబుల్స్ మనం ఏదైనా డెకరేట్ చేసుకోవడానికి టేబుల్స్ అంటే అసలు ఎలా డెకరేట్ చేసుకోవాలో కూడా వాళ్ళే చూపించి పెట్టారు. మెన్షన్ చేసి పెట్టారు చూడండి. ఇది కూడా బేబీ బెడ్ అండి. చాలా మంచిగా ఉంది. ఒక రూము ఓవరాల్‌గా ఇది. ఒక సైడ్ ఏమో 4x6 బెడ్ ఉంది. ఇంకో వైపు ఏమో బేబీ బెడ్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ కింద కనిపించేవి కూడా కూర్చోవడానికి అనమాట. వుడెన్‌తో చేశారు. అవి కూడా చాలా బాగున్నాయి. 1,000 రూపీస్, 2,000, 3,000 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో కూడా కనిపిస్తుంది దాని ప్రైస్ మీకు. పార్ట్ 1 చెక్ చేయండి.
ఇక్కడ చూడండి ఓవరాల్‌గా ఎన్ని ఉన్నాయనేది ఒక ఓవరాల్‌గా మీకు చూపిస్తున్నాను. అంటే చాలా రకాలైతే ఉన్నాయండి. మనం అన్నిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వెళ్తాము. ఎందుకంటే అంత మంచిగా అనిపిస్తాయి. ఒకవేళ కొత్తగా నిజంగా అయితే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు, హోమ్ ఫర్నిషింగ్ మొత్తం కావాలి అనుకున్న వాళ్ళైతే యూనిక్‌గా కనిపిస్తాయి. ఇంకొకటి మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సిన పనుండదు. ఒక్కసారి ఒక బల్క్ అమౌంట్‌తో మనం తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అంటే అంత ఎక్కువ రోజులైతే వస్తాయి. అంత క్వాలిటీ ఉన్నాయి కాబట్టి చాలా రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు. అంత బాగున్నాయన్నమాట. ఇక్కడ కూడా 25,990కి 999కి బెడ్ అయితే ఉందండి. ఇ ఇది కూడా చాలా బావుంది. ఇది కూడా 44,990 ఉంది. కింద అన్నిటికి కూడా స్పేస్ ఉంటుంది కదా! కింద మనం ఏదైనా బెడ్‌షీట్లు అలా పెట్టుకునే స్పేస్ అయితే అన్నిటికి మెన్షన్ చేసి ఉంది. ఇదొచ్చేసి మామూలుగా ఐరన్‌గా ఉందనమాట. ఇంకా ఇక్కడ చూడండి అపోజిట్‌లో కనిపిస్తుంది. ఇది కూడా చాలా బావుంది. 34,990 అయితే దానికి కూడా కింద స్పేస్ అయితే ఉంది. మనం బెడ్‌షీట్స్ అవి పెట్టుకోవడానికి వీలుగా. ఇంకా ఇక్కడ చూడండి 14,990 ఉంది. ఇది కూడా చాలా బావుందండి. మంచిగా ఉన్నాయి. అన్నీ కూడా మంచిగా అనిపిస్తున్నాయి చూడటానికి. బాగా అంటే కొంచెం స్పెషల్ లుక్ అయితే ఉంటాయి. అంత మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకా కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా! లైట్ ఫోకస్‌తో. ఆ యారో మార్క్స్ కూడా మనకు చూపిస్తాయన్నమాట. అంటే నెక్స్ట్ ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. ఇది చూడండి 24,999 ఎంత బావుందో చూడండి. మంచిగా కనిపిస్తుంది. బెడ్ వేసి పెట్టారనమాట. బెడ్ మనకు నార్మల్‌గా చూపించడం కంటే వీళ్ళు వేసిన సెట్టింగ్ ఉంటుంది కదా! దానివల్లే మనకి మంచి లుకింగ్ అయితే వస్తుంది. అంటే ఇలా సెట్ చేసి ఓకే. ఇంత బావుంటుందా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నార్మల్‌గా మనకు బెడ్స్ కనిపిస్తే ఆ ఫీలింగ్ అయితే అస్సలు రాకపోయుండొచ్చు. ఇక్కడ చూడండి ఇది కూడా రూమ్‌కి తగ్గట్లుగా అంటే ప్యాటర్న్ కూడా పెట్టారు. బ్లాక్ అండ్ వైట్ ప్యాటర్న్ పెట్టి సెట్ చేశారు. రూమ్‌కి తగ్గట్లుగా మ్యాట్ అయితే ఏంటి, బ్యాక్‌గ్రౌండ్ అయితే ఏంటి, పిల్లోస్ ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో సెట్ చేసి పెట్టారు. ఇక్కడ కూడా ఇంకొక బెడ్ అయితే ఉంది. ఇది కూడా చాలా బావుందండి. అయితే ఇది ఐరన్. ఇంతకుముందు మనం చూసినవన్నీ వుడ్డు. ఇవేమో ఐరన్ అనమాట. ఇది కూడా ఇంకొక రూమ్ సెట్ చేసి పెట్టారు. 38,999 అనమాట. 38,990 ఇది కూడా చాలా బావుంది. సెట్ చేసి పెట్టారు రూమ్‌లో. ఇది క్వీన్ సైజ్ బెడ్ అనమాట. 5x6 ఉంటుంది. ఈ వార్డ్‌రోబ్ వచ్చేసి 45,350 రూపీస్. ఇంకా లోపల కూడా మనకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ మనం సెపరేట్‌గా ప్రైజెస్ అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ పిల్లోస్ చూడండి. ఆర్థోపెడిక్ పిల్లోస్, హెల్త్‌కి సంబంధించిన పిల్లోసే ఉన్నాయి. ఈ పిల్లో వచ్చేసి 4,490 అంట. అంటే 4,500 ఇదొచ్చేసి అప్రాక్స్ 4,000 రూపీస్. ఇది 3,000 రూపీస్. ఈ పిల్లోస్‌కి మరి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉండి ఉంటాయి. అందుకని అంత ప్రైస్ అయితే పెట్టారు. చాలా రకాల పిల్లోస్ కూడా ఉన్నాయి. అంటే నార్మల్‌గా మనం యూజ్ చేసుకునే పిల్లోస్ 500 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఇది కూడా ఇది చూడండి. ఇది కూడా నార్మల్ బెడ్ లాంటిది. ఇంకా ఇక్కడ సెపరేట్‌గా బెడ్స్ అయితే పెట్టారు. మనకి ఏ బెడ్ కావాలనుకుంటే ఆ బెడ్ తీసుకునేలాగా వాటి ప్రైజెస్ కూడా మెన్షన్ చేసి పెట్టారు అక్కడే. మనకి ఏం కావాలంటే అది తీసుకునేలాగా అనమాట. ఇంకా చూడండి ఇక్కడ కిచెన్ సెట్ అనమాట. కిచెన్‌లో కావాల్సిన ఐటెమ్స్ ఉంటాయి కదా! స్పూన్సు, ఇంకా కిచెన్ మనం ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి, మనం ఎలా చేసుకుంటే బావుంటుంది అనేలాగా ఇవైతే పెట్టారు. ఈ సెట్ ఈ ర్యాక్ వరకు సెపరేట్ ప్రైస్ అనమాట. దాన్ని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది పైన చూపించారు. 249 రూపీస్ ఉంది. ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 249 రూపీస్ అలా ఉందనమాట. వాటిలలో మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా చూడండి చాలా రకాల ఇందాక పైన కనిపిస్తున్నాయి కదా! అలాంటివి డిఫరెంట్ సైజెస్‌లో చాలా రకాలైతే ఉన్నాయి. చూడండి ఎంత బాగా సెట్ చేసి పెట్టారో స్పూన్స్, బౌల్స్ ఇలా పెద్ద పెద్ద గరిటెలు ఇలా డిఫరెంట్‌గా చాలా బాగా సెట్ చేసి పెట్టారు కదా! కిచెన్ ఎలా ఉంచుకోవాలి అనేది ఇక్కడికొచ్చి ఒకసారి విజిట్ చేసినా కూడా మనకైతే అర్థమవుతుంది. చూడండి అపోజిట్‌లో కిచెన్ ర్యాక్స్ ఎంత నీట్‌గా సెట్ చేశారో. ఇవి చూడండి ఈ ఇవి కూడా మనం కింద ట్రేస్ అంటే వేడి వేడి గిన్నెలు పెడతాం కదా! పెట్టినప్పుడు ఫ్లోర్ పాడవకుండా ఉండడానికి ఫ్లోర్ కంటే ముందు దాని మీద పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద డైరెక్ట్‌గా పెట్టకుండా అనమాట. అలా పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇవి చూడండి గరిటెలు సెట్ బావుంది. అది కూడా 4 గరిటెలొచ్చేసి సెట్ లాగా ఉందనమాట. ఇంకా ఇక్కడ బౌల్సు, చిన్న చిన్న బాస్కెట్స్ అలా డిఫరెంట్‌గా చాలా ఉన్నాయండి. చాలా రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా యూనిక్‌గా ఉన్నాయి. అంటే మనం బయట ఇలాంటివైతే చూడటం
చాలా రేర్ అండి. అంత బాగా ఉన్నాయి. అంటే ఇందులో కనిపించినవైతే బయట కనిపించవు. చూడండి నేను వే చూపిస్తున్నాను. ఎటు వెళ్ళాలి ఏంటి అనేదైతే ప్రతి ఫ్లోర్‌లో అంటే ప్రతి లైన్‌లో ఇలా వే అయితే మార్క్ చేసి పెడతారు. అంటే మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఇటు వెళ్ళాలి అనేది వే టు ఎగ్జిట్ అని, వే టు బెడ్‌రూమ్ సెక్షన్ అని ఇలా ఉంటాయి. ఇవి చూడండి ఇది రూ. 139 ఉన్నాయి. ఇవైతే నార్మల్‌గా మీకు తెలుసు మన వీడియోస్ చూసే వాళ్ళకి డీమార్ట్‌లో రూ. 99కే ఉంటాయి. సేమే ఉన్నాయండి. కాకపోతే వెజిల్స్ మాత్రం మంచి క్వాలిటీ ఉన్నాయండి. ఆ క్వాలిటీని బట్టే ప్రైస్ కూడా ఉంది. ఇది చూడండి కిచెన్ సెట్టు 14,100 బాగా ఉందండి. ఇంకా ట్యాప్స్‌కి సెపరేట్ ప్రైసు, షింక్ ఉంటుంది కదా! కిచెన్ షింకు దానికి సెపరేట్ ప్రైస్ అలా ఉన్నాయండి. మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. మన కొత్తగా కిచెన్ కట్టుకున్న వాళ్ళకి కొత్త ఇల్లు అనే థాట్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ కూడా ఎంత మంచిగా అనిపిస్తాయో అంటే యూనిక్‌గా అనిపిస్తాయన్నమాట. మనం వెతుక్కోవాల్సిన పని లేదు. అన్ని రకాల డిజైన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కూడా చూడండి ఇంకొక కిచెన్ ఉంది. ఇంకా కిచెన్‌కి ట్యాప్‌కి అంతా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ 179లో మగ్గుంది. ఈ ట్యాప్‌కి కింద ఉన్న కబోర్డ్స్‌కి లోపల ఉన్న ఐటెమ్స్‌కి అన్నిటికి డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ చూడండి బ్రష్ క్లీన్ చేసుకోవడానికి కిచెన్ క్లీన్ చేసుకోవడానికి చూడండి వార్డ్రోబ్ కింద ఓపెన్ చేస్తే మనం ర్యాక్స్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఇదొచ్చేసి సైడ్ ర్యాక్ అనమాట. మనకు కావాల్సిన లిక్విడ్స్, డిష్ వాషర్స్ అలాంటివన్నీ కూడా లోపల పెట్టేసుకోవచ్చనమాట. బయటికి కనిపించకుండా కిచెన్ అంతా ప్లెయిన్‌గా ఉండేలాగా నీట్‌గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా! డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. డిఫరెంట్ ప్రైస్‌లు అయితే ఉన్నాయి. ఇంకా ఇందులో సెరామిక్ కూడా ఉన్నాయి. చూడండి ఇవి వచ్చేసి సెరామిక్ ఐటెమ్స్. ఇంతకుముందు మీరు చూసినవైతే స్టీల్ ఐటెమ్స్. ఇవి సెరామిక్. ఇక్కడ ఈ ర్యాక్‌లలో కూడా మనం వెజిల్స్ అవి పెట్టుకునే స్టాండ్స్ ఉంటాయి. అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి ట్యాప్ అనమాట. ట్యాప్‌కి 5,000 రూపీస్ అలా ఉంది. కాకపోతే చాలా మంచిగా ఉంది. హాట్ వాటర్, కూల్ వాటర్ వచ్చేలాగా సైడ్స్‌కి వాల్స్ ఉన్నాయి. లేదు అనుకుంటే బోర్ వాటర్, నార్మల్ వాటర్ వచ్చేలాగా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మన ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్‌ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడమే. అయితే 2 అడ్జస్ట్‌మెంట్స్ అయితే ఉన్నాయి. ఇదొచ్చేసి టీవీ టేబుల్స్ అండి. 14,440 రూపీస్ అలా ఉంది. 400 ఉంది. 14,400 ఉంది. ప్రతి ఒక సైజుకి తగ్గట్లుగా ఉన్నాయి. అంటే మన ఇంట్లో చిన్న స్పేస్ ఉందనుకోండి, చిన్నది, పెద్ద స్పేస్ ఉంటే పెద్దది అలా చాలా ఉన్నాయి. ఇది వచ్చి 21,200 ఇది చూడండి. ఇది కూడా చాలా బాగుంది. సింపుల్‌గా, యూనిక్‌గా ఉంది. 29,900 ఇలాంటివైతే చాలా ఉన్నాయండి. నేనైతే మ్యాక్సిమం కవర్ చేశాను. ఒకవేళ మీకు ఏది నచ్చితే మన వీడియో మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చాలా అయితే వీడియో చేశాను. చూడండి ఇంకా ఇక్కడ ఈ టేబుల్ కూడా ఉంది. ఈ టేబుల్ కూడా మంచి కలర్ అండి. ఇలాంటి కలర్స్ ఇది 11,400 రూపీస్‌లో ఉంది. చాలా బాగుందండి. ఇది వచ్చేసి కొంచెం చిన్నది. అయితే దీని ప్రైస్ వచ్చేసి 6,500 ఉంది. ఇవి కూడా చాలా మంచిగా లుకింగ్ అయితే ఇస్తాయి కదా! మన ఇంట్లో ఇలా టేబుల్ దగ్గర టీవీ దగ్గర ఇలాంటి టేబుల్స్ మంచిగా అనిపిస్తాయండి. ఇది కూడా 29,000 రూపీస్‌కి 29,900కి ఈ సెట్ మొత్తం అనమాట. ఇంకా ఇక్కడ చూడండి ఈ కిందిదేమో 16,800 పై సెట్ వచ్చేసి 29,900 కిందిది వచ్చేసేమో ఆ ప్రైసు. ఇంకా లోపల కావాలి అనుకుంటే కూడా డిఫరెంట్ ప్రైస్‌లో ఉన్నాయి. ఇది వచ్చేసి 2,950 అంటే 3,000కి ఈ సెట్ మొత్తం వచ్చేస్తుంది. మనం ర్యాక్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఇది 43,300కి ఈ సెట్ మొత్తం అంట. పైది వచ్చేసి 13,150 రూపీస్ ఉంది. ఇంకా లోపల కూడా కొన్ని ఐటెమ్స్ అయితే ఉన్నాయి. కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ట్రీస్ అలా ఇది వచ్చేసి 17,000 రూపీస్ కింద ట్రే వచ్చేసి అంటే కింద ఉన్న టేబుల్ వచ్చేసి ఆ ప్రైసు. ఇది 23,500 ఇది కూడా చాలా బాగుంది. అంటే రెండిటి అమౌంట్ కలిపి ఆ ప్రైస్‌కి వస్తుందనుకుంటా. ఇంకా ఇక్కడ కింద చూడండి కింద టేబుల్ వచ్చేసి 10,200 ఇది ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదా! అవన్నమాట. 2,000 రూపీస్ ఉంది అప్రాక్స్‌గా. ఇంకా కింద కూడా చాలా ట్రేసు అవి ఉన్నాయి. బాస్కెట్స్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ రాకెట్ షేప్‌లో చూడండి. రాకెట్ షేప్‌లో ఉన్న ల్యాంప్ అనమాట. దీని ప్రైస్ కూడా నేను మీకు చూపిస్తాను. దీని ప్రైస్ వచ్చేసి 1,990 రూపీస్ అనమాట. అంటే కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తాయి కదా! ఇది 29,200 అనమాట. ఈ టేబుల్ ర్యాక్ వచ్చేసి. ఇంకా పైది వచ్చేసి 5,600 ఈ పక్కన కనిపిస్తుంది వచ్చేసి 10,100 అనమాట. ఇది వచ్చేసి 21,400లో ఉంది. ఇంకా ఇక్కడ 6,100కి ఈ ర్యాక్ ఉందనమాట. ర్యాకు ఈ కింద కనిపించేది వచ్చేసి 4,200కి కింద ర్యాక్ అంటే సెపరేట్‌గా ఉన్నాయి చూడండి. అలా ఏ ర్యాక్‌కి ఆ ర్యాక్ అంటే పైన 2 షెల్ఫ్స్ ఒక ర్యాక్, కింద 2 షెల్ఫ్స్
ఇంకొక ర్యాక్. ఇదొచ్చేసి బాస్కెట్ అనమాట. 1290 రూపీస్ ఉంది. వుడెన్ బాస్కెట్. ఈ స్టోరేజ్ సిస్టమ్ అంతా కలిపి కూడా ఓవరాల్‌గా కూడా ప్రైస్ అయితే చెప్తారు. అంటే మనం కావాలి అనుకుంటే అన్ని కలిపి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా సేమ్ అదే ప్రైస్ అయితే ఉంటుంది. డిస్కౌంట్‌లు అలా ఏమి ఉండవండి. ఏదైనా డిస్కౌంట్ ఉంటే ముందే మెన్షన్ చేస్తారు. ఆల్రెడీ అప్ టు 60% డిస్కౌంట్ ఉంది కాబట్టి వాళ్ళు అది మెన్షన్ చేసే మనకి పెడతారు. ఇంకా ఇక్కడ చూడండి గ్లాస్ సెట్టింగ్స్ అయితే ఎంత బాగున్నాయో. ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ అలాంటి డిజైన్స్ పెట్టేసి గ్లాస్ సెట్టింగ్స్ అయితే పెట్టారు. జ్యూస్ జార్స్ ఎంత మంచిగా ఉన్నాయో. ఇంకా ఇక్కడ చూడండి బ్రాస్ ఐటెమ్ అనమాట. బ్రాస్ ఐటెంలో బౌల్స్ 299 మంచిగా ఉన్నాయండి. చాలా మందంగా ఉన్నాయి. మంచిగా అంటే ప్రైస్ పెట్టొచ్చు 299కి. అంత మందంగా తెలుస్తుంది. ఇదొచ్చేసి 43,800 మొత్తానికి కలిపి. పైన సెట్టింగ్, కింద సెట్టింగ్ ఈ 2 కలిపి అనమాట. సెట్ అయితే చాలా మంచి లుకింగ్ అయితే ఉంది. చూడండి ఓవరాల్‌గా ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా దూరం నుంచి మీకు చూపించాలని నేను కొంచెం దూరం నుంచి అంటే సెట్ ఎలా ఉందనేది కొంచెం దూరం నుంచి చూపిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది కదా! ఇంకా ఇక్కడ డిజిటల్ డిస్‌ప్లే కూడా ఉందండి. మనం ఎక్కడెక్కడ ఏమున్నాయి లేదంటే ఎంత ప్రైస్ ఉన్నాయి, ఎంతకు పర్చేస్ చేసుకోవచ్చు అవి కూడా మనం స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇంకా మన ఫోన్లో కూడా యాప్ ఉంటుంది. దాంట్లో డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఐకియా యాప్లో మనం పర్చేస్ చేసుకోవచ్చు. దీని డీటెయిల్స్ అయితే నాకు ఇంకా పూర్తిగా తెలియదు. నేను మీకు తెలుసుకొని చెప్తాను. ఐకియా ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుంది. అయితే దాని డీటెయిల్స్ ఏంటనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి లేదంటే డౌన్లోడ్ చేసుకోవడం అందరికీ తెలుసు. ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎలా మనం పర్చేస్ చేసుకోవాలి అనేది నేను కొంచెం క్లియర్గా తెలుసుకొని మీకు చెప్తాను. ఇంకా చూడండి తిరిగి మాకైతే మధ్యలో షూట్ చేసే మధ్యలోనే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కాసేపు నేను కాసేపు మా వారు అలా షూట్ చేసాము. అప్పటికి కూడా చాలా లెంత్ అయిందండి వీడియో. ఇదైతే పార్ట్ 2 వీడియో. ఇంకా పార్ట్ 3, 4 కూడా ఉన్నాయి మీకోసం. అంటే చాలా మొత్తం కూడా మీకు చూపించాలని చాలాసేపు అయితే వీడియో చేసాము. అంటే ఎక్కువ టైం చూపించాలి, మీకు ఏమేమి ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కటి చూపించాలి అనే ఉద్దేశంతో స్టోర్లో మ్యాక్సిమం అయితే కవర్ చేసాము. కవర్ చేయలేనిది ఏదైనా ఉంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ కవర్ చేసి చూపిస్తాము. అయితే అంత వీడియో చేసినప్పటికీ మాకైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటూ అంటే షూటింగ్ అయితే అసలు ఆగలేదు. కాసేపు మా వారు కాసేపు నేను అలా వీడియో తీసుకుంటూ మీకోసం అయితే వీడియో చేశాము. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. ఒకరైతే వెరైటీగా ఫుడ్ వీడియో చేయండి, ఫుడ్ ఛాలెంజ్ చేయండి అని చెప్పారు. తప్పకుండా మీకోసం ఫుడ్ ఛాలెంజ్ వీడియో అయితే చేస్తామండి. అది కూడా వెరైటీగానే చేస్తాము. ఇంకా ఎవరైనా కామెంట్ చేయాలి పలానా వీడియో గురించి అనుకుంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ఫుల్ అని కూడా అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయినా లేదంటే యూజ్ఫుల్ అనిపించినా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు మీకు తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.